ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్ మన సూచీలపై కనిపించింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి. హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మొత్తంగా లాభాల్లో ప్రారంభమైంది దేశీయంగా, అంటే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ కొంత లాభాల బాట కనిపించడానికి కారణం ఏమంటారు? ఏంటి వివరాలు? యాక్చువల్ గా మన మార్కెట్ కంప్లీట్ గా అంతర్జాతీయంగా సెంటిమెంట్ మీద ఆధారపడినటువంటి మార్కెట్. అదేవిధంగా మార్కెట్ లో కొంచెం రిలీఫ్ అయితే ఏదైతే యుఎస్ గవర్నమెంట్ కొంచెం రిలీఫ్ గా ఏదైతే టారిఫ్ ని ఏదైతే సడలించడం జరిగిందో అక్కడి నుంచి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపించింది. మార్కెట్ లో లాస్ట్ ఏదైతే ఈ వీక్ బిగినింగ్ లో భారీగా మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత కూడా మనం చెప్పడం జరిగింది. టెక్నికల్ కరెక్షన్ కంప్లీట్ చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది 22,000 and 21,800 వరకు వచ్చిన తర్వాత మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా మార్కెట్ లో లాస్ట్ 4 సెషన్స్ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది. అంటే ఇక్కడ నుంచి భారీగా పెరుగుతుందని చెప్పలేం, కానీ ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి మాత్రం మార్కెట్ లో ఇక్కడ ఈ ఏప్రిల్ నెలంతా కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంటే కన్సాలిడేషన్ తో కొంచెం మూమెంట్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్స్ కి ఈ స్టాక్స్ అన్ని కూడా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే రైట్ టైం గా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఏదైతే మనకి మెటల్ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఎనర్జీ సెక్టారు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టార్, ఈ 4 సెక్టార్లు కూడా మోర్ దాన్ 2% అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్లి ప్రధానంగా మెటల్ సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఏదైతే టాప్ గా మీరు ఎంత చెప్పినట్టుగా ఏదైతే హిండాల్కో గానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ గానీ, టాటా స్టీల్ గానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 4% అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో ఒక స్టేబుల్ గా ఉంటూ మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. అదేవిధంగా ఫార్మా కంపెనీస్ లో కూడా లారస్ ల్యాబ్స్ కానీ, అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా, జేబీ కెమికల్స్, సిప్లా బయోకాన్ లాంటి కంపెనీస్ అన్ని కూడా ఫ్రంట్ లైన్ లో మోర్ దాన్ 3% అప్ ట్రెండ్ లో ముందుకు నడుస్తున్నాయి. ఎనర్జీ సెక్టర్ దాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే ఐనాక్స్ విండ్, అదేవిధంగా పవర్ ఇండియా, కోల్ ఇండియా, అదేవిధంగా గుజరాత్ గ్యాస్ లిమిటెడ్, అదేవిధంగా ఓఎన్జీసీ, ఈ ఎనర్జీ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయి. దాంతో పాటుగా మనం చెప్పినటువంటి ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దానికి సంబంధించిన దాంట్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, అదేవిధంగా కోటక్ బ్యాంక్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, అదే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా చోళమండలం ఫైనాన్స్, ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మోర్ దాన్ 2% టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఈ రోజున ఫ్రైడే అయినప్పటికీ కూడా మార్కెట్ లో ఏదైతే ఒక భారీగా కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడం అన్నది సహజం అని మనం చెప్పాం. మార్కెట్ లో ఏదైతే లాస్ట్ ఒక 6 months గా మార్కెట్ లో కరెక్షన్ దశగా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఒక 2-3 months లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి టిప్స్ ని, ఇలాంటి యొక్క కరెక్షన్ ని ఇన్వెస్టర్స్ ఒక మంచి ఆపర్చునిటీగా ఉపయోగించుకుని ఇలా ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో పెట్టుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. కాలర్ ఉన్నారు సార్, కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి నాయుడు గారు. నమస్తే సార్. ఎల్టీఐ మైంట్రీ అనేది ఒక 200 ఉన్నాయి. ఈ ట్రంప్ సంక్షోభం వల్ల లాభాల్లో ఉన్నాను, ఉంచుకోమంటారా, లాభం తీసుకోమంటారా? ఎల్టీఐ, ఎల్ ఫర్ లండన్, టీ ఫర్ తమిళనాడు, ఎల్టీఐ మైంట్రీ. ఓకే. ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. ఇంకా మార్కెట్ లో కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి. నాయుడు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి సార్. ఇప్పుడు నాట్కో, హెచ్సిఎల్ టెక్, ఎరీస్ లైఫ్ సైన్స్ ఇప్పుడు తీసుకోవచ్చా సార్? అది అడుగుతున్నాను. నాట్కో అదే తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి.
ఈ రెండు కూడా మార్కెట్ లో ఇప్పుడు మంచి డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నాయి సార్. నాట్కో కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ కంప్లీట్ ఖచ్చితంగా మీరు అక్యుములేట్ చేయండి. మార్కెట్ కొంచెం మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వ్యూలో మార్కెట్ లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసిన సరే మినిమం 1 year 3 years 5 years ఇలాగ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని 4-5 సెక్టార్లో 4 పార్ట్లు 5 పార్ట్లుగా చేసుకుని పెట్టుకుంటే మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. అరుణ గారు మాట్లాడండి, మూర్తి గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి, నేను హాస్పిటల్ స్టాక్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నానండి. నారాయణ హృదయ, కిమ్స్, అపోలో వీటిలో కానీ లేదా వీటికన్నా బెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ అపోలో హాస్పిటల్లో మంచి స్టాక్ ఏనండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే నారాయణ హృదయాలయ చెప్పారు, నారాయణ హృదయాలయ అయితే మాత్రం ఆల్రెడీ ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా అది మార్కెట్ మాత్రం ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ అప్ ట్రెండ్ వేసుకుంటారు వెళ్తుంది. అంటే ఈ రెండు స్టాక్లు కూడా సర్వీస్ ఓరియంటెడ్ స్టాక్స్ కాబట్టి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ తీసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు హెల్త్ సెక్టర్ సంబంధించినటువంటి ఏదైతే మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయో ఆ ఫార్మా కంపెనీస్ లో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి హెల్త్ సెక్టర్ సంబంధించినటువంటి స్టాక్స్ లో మీకు మంచి ఏదైతే లారస్ ల్యాబ్స్ కానీ లేకపోతే సిప్లా కానీ జైడస్ లైఫ్ కానీ అదేవిధంగా జేబీ కెమికల్స్ కానీ ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మంచి డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నాయి కాబట్టి ఫార్మా దాంట్లో కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోని డైవర్ట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మూర్తి నాయుడు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. నా దగ్గర రాడికో షేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్ చేయమంటారా? 2500 తీసుకున్నాను నేను. రాడికో అంటే మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 2450 అండి. ఓకే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే మార్కెట్ లో కొంచెం టెక్నికల్ గా బానే ఉన్నది, కాకపోతే ఒక టైం పడుతుంది కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి. అట్లీస్ట్ ఇది 2600 2700 2800 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేస్తే కొంచెం మంచి లాభం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ అంజలి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. అంజలి గారు మాట్లాడండి, మూర్తి గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే. నేను ఫార్మా స్టాక్ లో యుఎస్ ఎక్స్పోజర్ లేకుండా ఇండియాలో అంటే జనరిక్ మెడిసిన్ కానీ అలా ఉన్న స్టాక్స్ లో ఏవి బెటర్ అంటారు? ఫార్మాలో అయితే యాక్చువల్గా ఏంటంటే బల్క్ డ్రగ్స్ ఉన్నాయి. బల్క్ డ్రగ్స్ లో కాబట్టి మీకు దివీస్ ల్యాబొరేటరీస్ లాంటిది అయితే మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ టాబ్లెట్ ఫార్మేషన్ లో ఉన్నటువంటి కంపెనీస్ లో చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, సెప్లా, లుపిన్ ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలు ఇస్తాయి. అంటే మీరు బైఫర్కేషన్ అన్నది మనం అది ఆ లైన్ పెట్టుకోకపోతే మంచి స్టాక్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బల్క్ డ్రగ్ దాంట్లో దివీస్ ల్యాబొరేటరీస్ ని మీరు బాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కూడా మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది. దాంతో పాటుగా మనకి డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా ఈ స్టాక్స్ ను కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫార్మా దాంట్లో మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి, మూర్తి నాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. టీసీఎస్ 36-60 ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి ఉంచుతున్నాను. అసలు ఏంటి భవిష్యత్తు? అదే యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ కరెక్షన్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇది సుమారుగా 4000 దగ్గర నుంచి మళ్ళీ కరెక్షన్ అయితే జరిగింది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ తీసుకున్న తర్వాత డిసెంబర్ వరకు చూసుకున్నట్టయితే మీరు కొంచెం మార్కెట్ లో దీంట్లో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఐటీ సెక్టర్ లో టీసీఎస్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి బాగా డౌన్ ట్రెండ్ ఉంది. కానీ మీరు ఇందులో ఒక 6 months వెయిట్ చేస్తేనే తప్ప దీంట్లో మీరు బయటకు రావడానికి అవకాశం లేదు. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు విజయవాడ నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి, నాయుడు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి, నేను హెచ్ఏఎల్ స్టాక్స్ తీసుకున్నానండి. ఒక 50 స్టాక్స్ ఇలా తీసుకున్నాను. 3000 హెచ్ఏఎల్ అండి. హెచ్ఏఎల్ నేను షార్ట్ టర్మ్ కే తీసుకున్నానండి. హెచ్ఏఎల్ లో 3500 ప్రైస్ రేంజ్ లో నేను షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటానండి. 4000 ఏ ప్రైస్ రేంజ్ లో సెల్ చేసుకోవచ్చు అంటారు దగ్గరలో? అంటే మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంది కదా. సో ఓకే ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ కి వచ్చిన టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు అట్లీస్ట్ 4700 రేంజ్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉందండి. అక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు. కానీ వెయిట్ చేస్తే మాత్రం 5500కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది.
మీకు పర్వాలేదని అనుకుంటే మాత్రం డిసెంబర్ వరకు వెయిట్ చేయగలిగితే ఒక 6 నెలలు కానీ వెయిట్ చేయగలిగితే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. నమస్తే అండి. నమస్తే సార్. ఈ బజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ అది ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్ ఓకే, అది ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ప్రస్తుతానికి అయితే ఒక 1 or 2 weeks ఆగితేనే దాంట్లో స్టెబిలిటీ ఉంటుందండి. అక్కడ నుంచి మనం మార్కెట్ లో మంచి ప్రైస్ తీసుకుని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ బీబీఎల్ గురించి అడుగుతున్నారు. ఈ స్టాక్ బీపీఎల్ భారత్ పెట్రోలియం. బీబీఎల్ ట్రెంట్. బీబీఎల్ ట్రెంట్. బీబీఎల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే బాగా డౌన్ ట్రెండ్ అని ఉంది. కొంచెం టైం తీసుకుంటే టేక్ ఆఫ్ అవడానికి 3100 పైన సస్టైన్ అయితేనే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రెండ్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఉంది, మంచి కరెక్షన్ లో ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయితే మళ్ళీ ఒక 7,500 8,000 వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా కొద్ది రోజులు అయితే తప్ప స్టేబిలిటీ కనిపించట్లేదు ఈ స్టాక్స్ లోను. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయొచ్చు ట్రెండ్ లో అక్యుములేట్ చేయడానికి. ట్రెండ్ లో అక్యుములేట్ చేయాలనుకుంటే 5,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే దాంట్లో అక్యుములేట్ చేస్తే తొందరగా మనకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మెస్గాన్ డాక్ ఒకటి సార్. మెస్గాన్ డాక్ ఇది ఈ స్టాక్ లో మనకి షిప్పింగ్ దానికి సంబంధించిన స్టాక్ బాగా హెవీ వాలటాలిటీ ఉంటుంది ఈ స్టాక్ లోను. కానీ గత ఏదైతే 1 year గా మార్కెట్ అయితే మాత్రం ఇక్కడ 2,400 2,500 దగ్గరే ఉన్నది. ఇది ఏదైనా 2,700 2,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప దీంట్లో పెద్దగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 2-3 నెలల్లోనే భారీ స్థాయిలో మూవ్మెంట్ అయితే వచ్చింది. అక్కడి నుంచి ఒక 8 నెలల నుంచి సంవత్సరం ఒక 10 నెలల నుంచి ఇక్కడే మార్కెట్ స్టేబుల్ గా ఉన్నది. ప్రస్తుతానికి అయితే మాత్రం అది 2,800 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. రంగనాథ్ రెడ్డి కాల్ చేస్తున్నారు. రంగనాథ్ రెడ్డి గారు మాట్లాడండి. మూర్తి నాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్. అనంతరాజు డిసెంబర్ 27వ తారీఖు తీసుకున్నా సార్ 817 రూపాయల వద్ద. ఓకే, ఎట్లా ఉంచుకోమంటారా సార్ లేకుంటే అమ్మేసుకోమంటారా? అంటే ప్రజెంట్ అయితే చాలా భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ ఇప్పుడు అమ్మేస్తే. అంటే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. బట్ ఇలాంటి డౌన్ వచ్చినప్పుడు కంగారు పడి అమ్మేస్తే మనం తీసుకున్నప్పుడే మనం దాంట్లో స్టడీ చేసి ఆ స్టాక్ యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉన్నది అన్న చూసిన తర్వాత దాంట్లో తీసుకుంటే మనకి పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఈ టైంలో మనం అమ్మేస్తే పూర్తి స్థాయిలో నష్టపోతాము. కానీ స్టాక్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20-30% అయితే రిటర్న్ చేస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా 80% పైన రిటర్న్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. ఈ టైంలో మీరు ఇంత డౌన్ ట్రెండ్ వచ్చిన టైంలో మీరు మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఒక 6 months అన్న వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ రావడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి. మూర్తి నాయుడు గారు. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. సార్ నా దగ్గర ఇన్ఫోసిస్ ఉన్నాయి 1,700 దగ్గర. ఓకే, ఎన్సీసీ 280 దగ్గర ఉన్నాయి. అవి ఇంకా కొన్ని యాక్టివేట్ చేసుకోమంటారా? కొనొచ్చు ఇంకా కొన్ని. అర్థం కదా. ఇన్ఫోసిస్ 1,700 దగ్గర ఉంది. ఓకే, ఎన్సీసీ 280. ఓకే ఓకే ఓకే, ఈ రోజు తీసుకోమంటారా ఇంకా కొన్ని? ఒక్క నిమిషం సార్. ఇన్ఫోసిస్ అయితే మీరు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్సీసీ కూడా మీరు 200 బిలో ఎక్కడ దొరికినా సరే మీరు అక్యుములేట్ చేసుకోండి. ఆ రెండు కూడా మార్కెట్ లో మీరు ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ మీరు చూసుకున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది యావరేజ్ చేసుకోవడానికి ఇది మంచి ప్రైస్ గా మీరు తీసుకోవచ్చు, ఎన్సీసీ కానీ ఇన్ఫోసిస్ కానీ. సార్ జ్యోతి ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. జ్యోతి ల్యాబొరేటరీస్. జ్యోతి ల్యాబొరేటరీస్ ఏదైతే మార్కెట్ లో ఒక 550-560 రూపాయల దగ్గర నుంచి లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా కరెక్షన్ గురైంది. ఈ కరెక్షన్ లో ఇంకా స్పీడ్ గా 400 నుంచి మళ్ళీ 350 వరకు కూడా పడింది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 350-360 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దానికి మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉన్నదని చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 14,000 కోట్ల కంపెనీ. కానీ ఇది లాస్ట్ 1 year కొంచెం రిజల్ట్ బాగలేదు. రిమైనింగ్ లాస్ట్ 3 years నుంచి కానీ 5 years నుంచి కానీ మినిమం 20-30% రిటర్న్ చేస్తుంది. మీకు ఏదైతే బిజినెస్ మోడల్ కానీ ఇది కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి టెక్నికల్ కరెక్షన్ భాగంగా తీసుకోవచ్చు. 350 పైన మీరు ఏ ప్రైస్ లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. దీంట్లో
ఏదైనా యావరేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 year నుంచి 3 years డౌన్ ద లైన్ ఉంటే మాత్రం మీకు మంచి ప్రైస్ రావడానికి అయితే అవకాశం ఎక్కువ. నెక్స్ట్ కాలర్ అవినాష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. అవినాష్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను NHPC అనే స్టాక్ ఒక 1 year బ్యాక్ 94.5 రూపీస్ కొన్నాను సార్. ఏ స్టాక్ అండి? NHPC. ఓకే సార్. సార్ అది 1 year నుంచి డౌన్ లోనే ఉంది. అది పెట్టుకోవచ్చా లేదంటే ఇప్పటి వరకు ఇక్కడ గ్రోత్ చూడలేదండి. ఓకే అంటే అదే మీరు తీసుకున్నప్పుడు అది దానికి ఏదైనా న్యూస్ తీసుకున్నారా లేదా ఎవరైనా చెప్తే తీసుకున్నారో చూసుకొని తీసుకోవాలి. అంటే యాక్చువల్ గా అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా మీరు అన్నట్టుగా స్టడీ చేసినట్టుగా 40% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. బాగానే మంచి స్టాక్, మంచి క్యాపిటలైజేషన్ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఫండమెంటల్ గా అటువంటి ఇబ్బంది లేదు. బట్ టెక్నికల్ గా మాత్రం ఇది టేక్ ఆఫ్ అవడానికి మాత్రం కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఇక్కడ ఏదైతే 84 రూపీస్ దగ్గర 80 రూపీస్ దగ్గర ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఒకవేళ ఈ కన్సాలిడేషన్ కానీ ఇక్కడ కంప్లీట్ గా కన్సాలిడేషన్ అయి ఉంటే ఏదైతే మనకి 70 రూపీస్ కన్నా కింద ఎక్కడ మార్కెట్ కానీ 80 పైన కానీ సస్టైన్ అవుతే మాత్రం ఇది మళ్ళీ 110, 120 వెళ్ళడానికి అయితే మాత్రం మంచి అవకాశం అయితే ఉంది. స్టాక్స్ లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ లాస్ట్ 1 year గా మాత్రం ఏదైతే లాస్ట్ జూన్ జూలై దగ్గర నుంచి మాత్రం మార్కెట్ లో వచ్చినటువంటి డౌన్ ట్రెండ్ మాత్రం ఇది భారీగా కంటిన్యూ చేసి ఈ రోజునైతే మాత్రం 84 దగ్గర ట్రేడ్ అవుతుంది. 70 కిందకే రాకుండా ఉన్నంత వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 6 months నుంచి 1 year డౌన్ ది లైన్ మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సార్. నెక్స్ట్ కాలర్ సిద్ధార్థ చేస్తున్నారు. సిద్ధార్థ గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ ఏంటో చెప్పండి. హలో సార్, నమస్తే చెప్పండి. ఎస్ బ్యాంక్ షేర్స్ మేము చాలా రోజులు అంటే 6 months నుండి 1 year నుండి ఉంచాము. కన్సల్టేషన్ అని చెప్పారు, టేక్ ఓవర్ అవుతుంది అని చెప్పారు, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా 26, 28 నుండి 17 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 16 ఏ స్టాక్ అనేది? సార్ ఏ స్టాక్? ఎస్ బ్యాంక్. ఓకే 1 year నుండి మేము కొనిపెట్టాము. అది కన్సల్టేషన్ అన్నారు, టేక్ ఓవర్ అవుతుంది అన్నారు, వేరే కంట్రీ బ్యాంక్ టేక్ ఓవర్ అవుతుంది అన్నారు. అన్ని కన్సల్టేషన్స్ అయింది. లాస్ట్ 16 టార్గెట్ అన్నారు, 16 కూడా వచ్చి మళ్ళీ ఇప్పుడు 17 లా వెళ్ళిపోయింది. మరి ఇంకా పడిపోతుందా, మరి రికవర్ అవుతుందా కాదా? ఓకే. మీ పేరు? సిద్ధార్థ్ సార్. మా మదర్ పేరు. ఇక్కడ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని గురించి పూర్తి స్థాయిగా తెలుసుకోవాలి. మీరు ఇది 1 year అంటున్నారు, ఇది లాస్ట్ 4-5 years నుంచి కూడా ఇది పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకోవడం వల్ల మీరు స్టక్ అయిపోవడం తప్ప, మీ యొక్క అమౌంట్ ఇరుక్కుపోవడం తప్ప ఇందులో లాభాలు ఏమి వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగినా సరే, అది ఏదైనా వేగ్ గా ఏదైనా ఒక 1 month 2 months మార్కెట్ లో పెరిగినా సరే ఇది స్టేబుల్ గా ఉండవు. యాక్చువల్ గా మీరు బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే మాత్రం బ్యాంకింగ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి దాంట్లో చూసుకోవాలి. ప్రైవేట్ బ్యాంక్ లో మాత్రం ICICI బ్యాంక్ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ మహేంద్ర కానీ ఇటువంటి దాంట్లో కొంచెం క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నట్టు చూసుకొని ఇలాంటి చిన్న స్టాక్స్ లోను పెన్నీ స్టాక్స్ లో ఎదుర్కోవడం వల్ల బాగా ఇబ్బంది పడితే కాకుండా మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియదు. ఇలాంటి స్టాక్స్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే మీరు ఆలోచించుకుని చూసుకోవాలి. న్యూస్ బేస్ లో లేకపోతే ఎవరో చెప్తే తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే కాబట్టి మంచి స్టాక్స్ లోను, ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లోను వస్తే మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఎప్పుడు బయటకు రాగలమో, లేకపోతే ఇది వెచ్ అవుతుందో లేదో ఇవన్నీ కూడా అన్సర్టనిటీ విషయాలన్నీ కూడా వీటిని బేస్ చేసుకుని మనం కొనటం కానీ వీటిని బేస్ చేసుకుని మనం వెయిట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. ఈ స్టాక్స్ లో మీరు ఏదో మంచి ప్రైస్ చూసుకుని మీరే ఎగ్జిట్ అయిపోయి ప్రజెంట్ ఏదైతే డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో దేంట్లో పెట్టుకుంటే కొంచెం రికవర్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. మూర్తి నాయుడు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అది IRFC స్టాక్ ఒకటి, BHL స్టాక్ ఒకటి సార్. ఒకసారి సార్ స్టాక్ నేమ్ కరెక్ట్ గా చెప్పండి సార్. IRFC సార్, IRFC ఇండియన్ రైల్వే. ఇంకో స్టాక్ BHL సార్. BHEL భారత్ హెవీ ఇంజనీరింగ్. భారత్ BHEL సార్. ఓకే సార్. IRFC అయితే ఇబ్బంది లేదు సార్. మీరు మంచి ప్రైస్ లోనే ఇప్పుడు మీకు డిస్కౌంట్ ప్రైస్ లో దొరికే అవకాశం ఉంది. మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉంటే మీకు ఎక్విప్మెంట్ చేసుకోవడం కూడా మంచి ప్రైస్ ఇది. అదేవిధంగా BHEL చూసుకున్నట్టయితే BHEL కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. 200 పైన BHEL మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మళ్ళీ మార్కెట్ లో కొంచెం మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది.
నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ చేస్తున్నారు అనంతపురం నుంచి. లక్ష్మణ్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి. రెడ్డి ల్యాబ్ లో ఎంత పేరు పెట్టచ్చు సార్ ఇది? రెడ్డి ల్యాబొరేటరీస్ లో తీసుకున్నారా? అవును సార్. అది ఇంతమంది తీసుకున్నావా చెప్తారు సార్ అది. రెడ్డి ల్యాబొరేటరీస్ మంచి స్టాకే. ఆల్రెడీ కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో మంచి ప్రైస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1120 రూపాయలు నడుస్తుంది. మళ్ళీ 1350 పైన మళ్ళీ సస్టైన్ అవుతే మార్కెట్ లో మంచి ప్రైస్ రావడానికి అవకాశం ఉంది సార్. సార్, SW సోలార్ ని యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు, అది ఎలా ఉంటుందనేది. ఓకే ఓకే SW సోలార్ యా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది బాగా కరెక్షన్ గురైంది సార్. ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో కొంచెం వెయిట్ చేస్తేనే బెటర్. ప్రస్తుతానికి అయితే అంత మీరు ఇమీడియట్ గా చేయడానికి అయితే ఏం కనిపించట్లేదు. ప్లస్ ఏంటంటే చాలా చిన్న స్టాక్, ఒక 5,000 కోట్ల స్టాక్ ఇది. ప్లస్ లాస్ట్ 3-4 years నుంచి కూడా పెద్దగా రిటర్న్ అయితే ఏమీ లేదు దీంట్లో. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అయితే బాగాలేదు. లాస్ట్ ఇయర్ 50% పడిపోయింది. అండ్ లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 10 to 12% మైనస్ లో ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా మీరు లాభాలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది పెద్దగా మూవ్మెంట్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఏదైనా బెస్ట్ ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అయ్యి వేరే ఎనర్జీ సెక్టర్ లో ఇంకా రిమైనింగ్ స్టాక్స్ లో ఏదైనా ఎనర్జీ సెక్టర్ లోకి వస్తే మంచి లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. గారికి నమస్కారం. నమస్తే సార్. సార్, బిర్లా సాఫ్ట్వేర్ 834లో కొన్నాను సార్. అది తగ్గిపోయింది బాగానే. దాని గురించి ఎవరైనా గారు. అలా GMDC 399లో కొన్నాను, అది కూడా తగ్గి ఉంది. ఆ రెండింటి గురించి ఏం చేయమంటారో ఒకటి చెప్పండి సార్. సెకండ్ స్టాక్ చెప్పండి సార్. GMDC ఓకే 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 సార్. బిర్లా సాఫ్ట్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఇంకా టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఇంకా కనిపించట్లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాక్సిమం వస్తే 250 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. 350 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ ఒకప్పుడు అయితే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 2023లో అయితే మాత్రం 23-24 లో మాత్రం చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్ ఇది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఎక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అనడంలో కొంచెం అనిశ్చిత అయితే ఉన్నది. మీరు అడిగినటువంటి GMDC అయితే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 280-300 దగ్గర కన్సాలిడేషన్ అయితే అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి కొద్దిగా. ఈ స్టాక్ లో కూడా ఇనిషియేట్ తీసుకోవడానికి 300 పైన సస్టైన్ అవుతే GMDC కూడా మళ్ళీ మీకు మంచి రికవరీ అవ్వడానికి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మార్కెట్ సంబంధించి విశ్లేషణ అలాగే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.